నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఆ డిప్యూటీ సీఎం హోదాను అలంకరించి నియర్లీ 1 year కావస్తుంది. ఈ 1 yearలో చాలా వైఫల్యాలు ఉన్నాయి, ఆయన చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి. ఆయన చేసిన మంచి పనులు ఏంటి, ఆయన చేసిన వైఫల్యాలు ఏంటి మీ మాటల్లో? వైఫల్యాలు పెద్దగా మనం చెప్పుకోవడానికి నాకు తెలిసి ఏం లేవు. నువ్వేమైనా చెబితే వైఫల్యాలు పాలన వైఫల్యమా అంటే వైఫల్యం కాదని నేను చెప్తా. కానీ ఆయన మార్క్ అనేది చూపించారని అయితే చెప్పుకోవాలి. ఈ సంవత్సర కాలంలో అనుభవం లేదు, మొట్టమొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చారు, బాధ్యత తీసుకున్నారు. ఎలా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఇది అందరి చూపు ఆయన వైపే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్డ్, ఆయన పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారని అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయన గురించి పెద్ద ఆసక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? రావడం మొట్టమొదట ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే మొత్తం అందరినీ ఎవరైతే లూప్ లైన్లోకి వెళ్ళిపోయి ఉంటారో, నాన్ ఫోకల్ పోస్టులలో ఉంటారో వాళ్ళందరినీ ఫోకల్ పోస్టులోకి తెచ్చాడు. ఎందుకంటే చాలామంది అధికారులు అవినీతి చేయాలని అనుకోకుండా నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలనుకునే అధికారులు చాలామంది ఉంటారు. వ్యవస్థ వాళ్ళనే పాడు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా ఎంతమంది అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పాడు చేశారు. చివరికి మళ్ళీ ఇవాళ కూడా కొంతమంది లాస్ట్ టైం 2004 నుంచి 2009లో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలామంది అధికారులతోటి చేయకూడని పనులు చేయించి వాళ్ళందరినీ జైలు పాలు చేశాడు. ఇవాళ మళ్ళీ అలాంటి పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది అధికారులు ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటున్నారు. అవును. కానీ ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే వాళ్ళకు ఒకవేళ వాళ్ళు నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా ఆ నిజాయితీగా ఉండనివ్వదు వ్యవస్థ. బెదిరింపులో నువ్వు ఫోకల్ పోస్ట్లో ఉండాలంటే నేను చెప్పింది చేయాలి. సో ఫోకల్ పోస్ట్లో ఉండి చెప్పింది చేయకపోతే నిన్ను నాన్ ఫోకల్ పోస్ట్లోకి పంపించేస్తారు. కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే ఈ గోలంతా మనకి ఎందుకురా బాబు, వాడు చెప్పి మనం చేసి ఇవన్నీ మనకు వద్దు, ఆన్ బుక్ రూల్ బుక్ ప్రకారం వెళ్ళాలి మనం, కాబట్టి మనం సరిపడమని చెప్పేసి నాన్ ఫోకల్ పోస్ట్లోకి వెళ్ళిపోయి ఉంటారు. చాలామంది అధికారులు అలా చేస్తారు. సో ఆ నాన్ ఫోకల్ పోస్ట్లోకి వెళ్ళిపోయిన సమర్థవంతమైన అధికారులను తీసుకొచ్చి పరిపాలన మళ్ళీ గాడిలో పెట్టాడు. ఏ రోజైనా మనము గతంలో గత 5 అంటే ఈ ఐఏఎస్ తేజకృష్ణ ఇలాంటి వాళ్ళని అలా కాదు, నేను నాన్ ఫోకల్ అంటే రోజువారీ కార్యకలాపాల్లో ప్రజలతో నిత్యం సంబంధం ఉండే పోస్టులు కాకుండా వెనక్కి అనమాట. వాళ్ళు కనపడరు అసలుకి, వాళ్ళు ఏదో ఉంటుంది వాళ్ళ పోస్టు. మీరు రోజు వచ్చి ప్రజల ముందు కనపడో లేకపోతే వైబ్రెంట్ పోస్ట్ అనమాట. డైలీ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండే ఒక పోస్ట్. మీకు ఏదైనా ఫైల్ కావాలి, సంతకం పెట్టాలి, ఆ అధికారి దగ్గరికి వెళ్తాం. కానీ సంతకాలతో సంబంధం లేకుండా ఇంకో అధికారి బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. సో సంతకం పెట్టే అధికారం నాకు అవసరం లేదు, నేను శాఖకి ఏం చేయాలో చేయగలుగుతాను. అది నాన్ ఫోకల్లోకి వెళ్ళిపోతారు అట్లా. సో అలాంటి సమర్థవంతమైన అధికారులను తీసుకొచ్చి ఒక్కడంటే ఒక్కటి పైరవీలు జరగకుండా, తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది ఎమ్మెల్యేల కోపం ఉంది దీని మీద. మేము చెప్పిన అధికారులను వేసుకోలేదు. ఓకే, ఎవరో ఉంటారు వాళ్ళ, ఇప్పుడు సపోజ్ రాజమండ్రి అనుకోండి, రాజమండ్రిలో రూరల్లో అక్కడ వాళ్ళకి కావాల్సిన అధికారి అడుగుతారు, ఈయన వేయడు, ఈయన ఇష్టం వచ్చిన అధికారి వేస్తారు. వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరి రికమెండేషన్లు తీసుకోవట్లేదు అని. బట్ ఆయన ఉద్దేశం ఏం లేదు, నేను నిజాయితీ పరుడుగా ఇప్పటివరకు పేరుంది, ఆ నిజాయితీ నేను నిలబెట్టుకోవాలి, అంటే నాకు సమర్థవంతమైన అధికారులు కావాలి. సో వాళ్ళందరూ తెచ్చుకున్నారు, చక్కగా చేస్తున్నారు. మనం గత 5 ఏళ్లుగా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరంటే తక్కువని చెప్పగలుగుతారా? చెప్పలేరు. అవును. కానీ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరంటే పవన్ కళ్యాణ్. అటవీ శాఖకు కూడా ఒక మంత్రి ఉన్నాడు గత 5 ఏళ్లుగా. ఎవరైనా అటవీ శాఖ మంత్రి ఎవరంటే టక్మని చెప్పగలుగుతారా? ఏదో చెప్తారు. రోజా కాదు అటవీ శాఖ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో రోజా గారు టూరిజం మినిస్టర్. టూరిజం. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ శాఖ మంత్రి అయినా కానీ అటవీ భూములను ఆక్రమించుకోవడంలో ఉన్న ధ్యాస ఆయనకి. సో అటవీ సంపదను పెంపొందించడం లేదుగా. ఇవాళ చూడండి, ఒక్క దెబ్బకి మొత్తం ఫోకస్ తెచ్చాడు అటవీ శాఖకి. కుంకి ఏనుగులు తీసుకొచ్చాడు. మొత్తం హడావిడి మొత్తం నడుస్తుందా? డెఫినెట్గా. తాగునీటికి సంబంధించి చాలా చోట్ల ఇవాళ నేను ఎన్నికల సమయంలో కొన్ని జిల్లాలకు వెళ్ళా, విజయనగరం అలాంటి జిల్లాలకు వెళ్తే చలమల్లో నీళ్లు పట్టుకుని తాగుతారు గోపి. ఇవాళకి వాళ్ళకి తాగునీరు లేవు. అలాంటి చోట్ల పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎన్నో సంవత్సరాలకు వాళ్ళకి తాగునీరు లేదంటే ఏంటంటే వాళ్ళు కొంచెం గడ్డ మీద ఉంటారు, నీళ్లు ఫోర్స్కి ఎక్కవు. ఆయన వెళుతూ ఉంటే దారికి అడ్డంగా వచ్చి అయ్యా మాకు నీళ్ళు లేవయ్యా అంటే ఏంటంటే అక్కడ పోవట్లేదు, పోకపోతే మోటార్ పెట్టండి అక్కడ, లేకపోతే ఇంకేదైనా అవకాశం, ఇంకేదైనా టెక్నికల్గా దాన్ని మార్చండి అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళకి నీళ్ళు ఇప్పించారు.
ఆ తర్వాత మన్యం గ్రామాలు ఆయనకు అసలు ఓట్లే వేయలేదు ఎవరు. 70 ఏళ్ల నుంచి కరెంట్ లేకుండా ఉన్నాయి కొన్ని ఇళ్ళు. మరి 70 ఏళ్ల నుంచి కరెంట్ లేకుండా ఉన్న ఇళ్ళకి వాళ్ళ కరెంట్ తీసుకొచ్చాడు. ఎంత నిర్లక్ష్యం ఉంటుందంటే ప్రభుత్వానికి. ఒక 10 కుటుంబాలే ఉంటాయి గోపి తండా. ఆ 10 కుటుంబాలకి ఇంత దూరం నుంచి మనం పవర్ కనెక్షన్ తీసుకెళ్లాలా? అవసరం లేదు అమ్మా, మీరు అందరూ వచ్చి ఇందులో షిఫ్ట్ అయిపోండి, ఈ దగ్గరలో పెద్ద గ్రామానికి షిఫ్ట్ అయిపోండి అంటారు. ఎందుకు అవుతారు? వాళ్ళకి అక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నువ్వు సౌకర్యాలు తీసుకెళ్ళాలి. కానీ సౌకర్యాలు లేవు, మీరు వచ్చేయండి అని ఎట్లా అంటావు? సో ఇప్పటివరకు ప్రభుత్వాలు అట్లా ఉన్నాయి. కానీ ఈయన వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి కరెంటుని తీసుకెళ్ళాడు. అలాగే మంచినీళ్ళు, కరెంటు ఇవన్నీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సరైన వసతులు లేని వాళ్ళు అనేక కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళన్ని కుటుంబాలకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మన్యం ప్రజలకైతే మరో అల్లూరి సీతారామరాజు అయ్యాడు. సూపర్. చెప్పులు లేవంటే చెప్పులు కొనిచ్చాడు. చాలా చిన్నది గోపి అది. ఆయన చేసిన సహాయాల ముందు 100 కోట్లు దానం చేస్తుంటాడు. ఇప్పటి వరకు 100 కోట్లు వితరణ చేస్తుంటాడు. ఎవరు చేస్తారు 100 కోట్లు? అధికారంలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే. అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ మంచి చేయగలుగుతాడు. అధికారంలో లేకపోతే తన సొంత డబ్బులు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వతంత్రానికి పూర్వం మనం మాట్లాడుకునే వాళ్ళం, టంగుటూరి ప్రకాశం పంతులు ఉండేవాడంట. ఆయన తన ఆస్తులన్నింటినీ ప్రజల కోసం ఖర్చు పెట్టాడంట. ఫలానా ఆయన ఉండేవాడట, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంట, అట్లుండేవాడంట. మాట్లాడుకునే వాళ్ళం కదా. నీకు ఊహ తెలిసి నాకు ఊహ తెలిసి అలాంటి రాజకీయ నాయకుడిని చూసామన్నా? చూడలే. వరదలు వచ్చాయంటే 6 కోట్ల రూపాయలు ఇచ్చాడు 2 ప్రభుత్వాలకు కలిపి. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి ఒక్కొక్క దెబ్బతిన్న గ్రామాలకి 400 గ్రామ పంచాయతీలకు 400 లక్షలు ఇచ్చాడు. సో ఎవరు చేస్తున్నారు? సో ఏమంటారంటే తన సొంత లాభం కొంత మానుకో, పొరుగువాడికి ఉపయోగపడనేది పద్యం ఉంది కదా. ఆ రకంగా ఆయన తన లాభాన్ని ఎప్పుడు చూసుకోడు. ఈ రకంగా చెప్పుకోవాలంటే ఇలాంటివి అనేకం గోపి. రోడ్లు వేయించాడు. అనేక మంది రోడ్లు లేవు. రోడ్లు లేక ఆ మట్టి రోడ్లలో చెప్పులు లేక తిరుగుతున్న వాళ్ళని చూసి చెలించిపోయాడు. రోడ్లు వేయించాడు, తాగునీటి తెప్పించాడు, కరెంటు తెప్పించాడు. మరో అల్లూరి సీతారామరాజు అయ్యాడు ఆ ప్రాంతానికి. ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసే జనమే అక్కడ ఉన్నది. ఇప్పుడు జనంలో మార్పు వచ్చింది. వచ్చాడయ్యా ఒక నాయకుడు, మళ్ళీ మా అల్లూరు వచ్చాడయ్యా అంటున్నారు. సో అక్కడి నుంచి మొదలు పెడితే చాలా చోట్ల ఇవాళ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పనులు జరుగుతున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు ప్రతి ప్రాంతానికి తీసుకెళ్ళడానికి జల్ జీవన్ మిషన్ ద్వారా కృషి చేస్తున్నాడు. గతంలో కూడా జల్ జీవన్ మిషన్ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఏమైనా పెట్టాడా నరేంద్ర మోదీకి? లేదు కదా. కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో జల్ జీవన్ మిషన్ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. 70 రూపాయలు కేంద్రం ఇస్తే 30 రూపాయలు నువ్వు ఇవ్వాలనుకున్నావు ఉదాహరణకు. ఆ 30 నువ్వు ఇవ్వకపోతే 70 ఇవ్వదు. ఆ 30 నువ్వు 20 30 ఉంటుంది. ఆ 20 30 వేసి సత్సంబంధాలు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి. ఆ తర్వాత వేస్తానయ్యా నేను ఆ 20 30 ముందు మీరు 70 రూపాయలు ఇవ్వండి అంటే ఇవాళ కేంద్రం ఇస్తుంది. గతంలో కూడా సత్సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. వంగి వంగి దండాలు పెట్టేవాడుగా, మెడలు ఉంచుతానన్నాడుగా. ఆ రోజు ఈయనకింత 23 సీట్లు ఉన్నాయిగా. సో 22 ఎంపీలు ఉన్నాయి ఆ రోజు. 22 ఎంపీలు ఉన్నా కానీ ఏం చేశాడు? ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా ఒక్కటి ఏమైనా చేసుకో రాగలిగాడా? జల్ జీవన మిషన్ నిధులన్నీ మురిగిపోయినాయి. ఓకే. నరేగా అంటే ఉపాధి హామీ పథకం నిధులన్నీ మురిగిపోయినాయి. అది కూడా అట్లే ఉంటుంది. నువ్వు పనులు చేయించుకోవాలా. డబ్బులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర, నువ్వేం పని చేయించుకుంటా అంటే సమర్థవంతమైన అధికారులు ఉండాలా, ఆ మంత్రి ఉండాలా, ఆ ముఖ్యమంత్రి ఉండాలా, అప్పుడే పనులు జరుగుతాయి. ఓకే. యాక్చువల్గా మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో సీజు షిప్ ఏదో హడావుడి చేశారు కెమెరాల ముందు. చూస్తే ఏమి లేదు, అంతా చెప్పబడిపోయింది అన్నారు. దానికి ఏమంటారు? సీజ్ ద షిప్ అంటే దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది కదా. దీంట్లో ఒకళ్ళు కాదు గోపి, ఒకళ్ళు కాదు, సంకల్పం మంచిది. అది ఆ సంకల్పం రిజల్ట్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వెంటనే సీజ్ ద షిప్ అనగానే అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని అధికారాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయగలుగుతుందో అంత చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ఇతర దేశాలతో వచ్చే షిప్పుల్లో ఆ లావాదేవీలు ఇష్టానుసారం ఆపడానికి ఏం లేదు. కానీ దాంట్లో సీజ్ ద షిప్ అంటే ఆ షిప్లో ఉన్న మెటీరియల్ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ రోజు జరిగింది. ఎంక్వైరీ వేశారు. ఆ ఎంక్వైరీలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. విచిత్రం, పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇందులో. ఏంటిది, ఇంత దారుణమా, అసలు ఇది ఒక మాఫియా, దీన్ని ఎట్లా అరికట్టాలి? అక్కడ కూర్చున్నాడు. ఇక అది అరికట్టే రోజు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. డెఫినెట్ రిజల్ట్ వస్తుంది. ఒక్క రోజులో రిజల్ట్ రాదు కదా గోపి.
స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తినడానికి అలవాటు పడ్డారు, బొక్కడానికి అలవాటు పడ్డారు కరెక్ట్ చెప్పాలంటే. అలాంటి వాళ్ళని ఒక్క రోజులో మారమంటే మారతారా? నువ్వు సినిమాల్లో కూడా ఉంటుంది, లీడర్ సినిమా చూసావు కదా, లీడర్ సినిమాలో వాడు ఏమనుకుంటాడు, వచ్చేదో బాగు చేసేద్దాం అనుకుంటే చూస్తే అంత అవినీతిమయం ఉంటుంది. ఏం చేయాలరా బాబు, ఇంత అవినీతిమయం ఉందనుకుంటాడు. అట్లాంటి వ్యవస్థలో ఉన్నాం మనం. సో ఆ వ్యవస్థలో దాంతో కలిసి ప్రయాణం చేయడమా, లేకపోతే దాన్ని ఎదిరించి గెలవడమా, లేకపోతే కలిసినట్టుగా పక్కనే ఉండి దాన్ని రూపుమాపి విజయం సాధించడం, ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ రకమైన పరిస్థితుల్లో ఈతని పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆయన డబ్బులే ఆయనకి ఇచ్చేటప్పుడు ఆయన ₹1 ఆశించేది ఏమీ ఉండదు. ఎవడైనా పవన్ కళ్యాణ్ అవినీతి చేసాడంటే నవ్వుతారు, ఎవడైనా అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడంటే నమ్ముతారు, పవన్ కళ్యాణ్ అవినీతి చేశాడంటే నవ్వుతారు. సో ఇలా సార్ ఇస్ రియల్లీ సో కామన్ ఫినామినా. ఇవాళ ఏముంటే పవన్ కళ్యాణ్ విమర్శించడానికి కూడా ఏమీ లేక కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు కూడా కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏదో ప్యాకేజ్ స్టార్ అని ఇట్లాంటివి పెట్టి చేశారు కదా కదా. సో ఇవాళ నేనేమంటున్నానంటే వైఫల్యాలు అనే మాట కంటే కూడా విజయాలు అనే మాట చాలా బరువుగా ఉంటుంది. ఆ చాలా విజయాలు సాధించాడు, ఇప్పటికే ఇంకా చాలా విజయాలు సాధించాల్సి ఉంది, ఒక రోజులో అవ్వదు. సో ఆయన అనేక ప్రాంతాల్లో ఈ నరేగా నిధులను, ఉపాధి హామీ పనులు ప్రతి గ్రామంలో గ్రామ సభలు 13,328 గ్రామాలకు ఏకకాలంలో సభలు నిర్వహించాడు. కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యపోయింది, ఇది ఎట్లా చేశారు రా బాబు, మనం దేశం అంతా చేయొచ్చు కదా, అట్లయితే ఏకకాలంలో సభలు చేయడం. సభలు ఎందుకు చేస్తారు, సభలు పెట్టి అయ్యా మీకేం కావాలి ఈ గ్రామానికి, ఉపాధి హామీ పనుల నిమిత్తం మా దగ్గర ఈ గ్రామానికి 50 లక్షలు కేటాయించాం, 50 లక్షల పనులు ఈ గ్రామంలో జరుగుతాయి, ఏం కావాలి. వాడు అంటాడు నాకు ఏమంటే మాకు చెరువు కొంచెం మంచి పూడికి తీయించండి సార్, ఆ చెరువు లేదు సార్. ఒకడు అంటాడు లేదండి మాకు పలాన్ చేయండి, లేదండి మాకు పలాన్ చేయండి. ఇంకోటి అంటాడు. వీటిల్లో ప్రయారిటీ ఏంటో చూసుకుని గ్రామ సభే ప్రజలే మొత్తం కలిపి నిర్ణయించుకొని ఈ పని చేస్తాం, ఈ పని చేస్తాం, ఈ పని చేస్తాం చెప్తే అది ప్రభుత్వాన్ని పెడితే ప్రభుత్వ నిధులు విడుదల చేస్తే ఉపాధి హామీ అక్కడున్న ప్రజలకి ఉపాధి దొరుకుతుంది. అదే సమయంలో పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మనం వాడుకోవచ్చు, తద్వారా అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అక్కడికి వెళ్ళి ఉర్రుతొలగి ఉత్తేజపరిచే ప్రసంగం ఇచ్చి వచ్చాడు ఇక్కడ శ్రీహరికోటలో. సైంటిస్టులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, నేను కాదు హీరో, మీరు హీరో అన్నాడు. స్పెల్ బౌండ్ అంతే. ఎవరికి అసలుకి ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అసలు హీరో కాదంటాడు ఆయన. అసలు మీరు చూసే సినిమాల్లో హీరోలు కాదు వాళ్ళు అంటాడు. ఒక దగ్గరికి వెళ్ళాడు పిల్లలతో కలిసి, ఒక బడిబాట కార్యక్రమం సబ్జెక్టు కరెక్షన్, ఆ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత లోకేష్ గారు తర్వాత చంద్రబాబు గారు బాపట్లకి వెళ్తే ఈయన ఇంకో రైల్వే కోడూరు వెళ్ళాడు. రైల్వే కోడూరు వెళ్ళి ఈయన చేసిన ప్రసంగం ఆద్యంతం ఆలోచింపజేసింది. అంటే ఈయన కేవలం అభివృద్ధి చేయటమే కాదు, ప్రజల మైండ్ సెట్ను మార్చడానికి ఏం చేయాలో ఆ రకమైన ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపుతా ఉన్నారు. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, 4 కార్లు మార్చినట్టు పెళ్ళాలను మార్చాడు పవన్ కళ్యాణ్ అని చిన్నపిల్లల సభలో ఆయన చెప్తే, ఈయన వెళ్ళి చిన్నపిల్లల సభలో ఏం చెప్పాడు తెలుసా, అందరు పవన్ కేరింతలు కొడుతుంటే నేను కాదు హీరో, అదిగో మీ మధ్యలోనే ఆ బ్లాక్ బ్యాగ్ తగిలించుకొని చూసారా, ఆవిడ నిజమైన హీరో, మీలోంచి క్రీడాకారులను తయారు చేసింది ఆవిడ, మీకు మెడల్స్ తీసుకొచ్చి ఇలా చేసింది ఆవిడ నిజమైన హీరో, మీ టీచర్ నిజమైన హీరో, మీ తల్లిదండ్రులు నిజమైన హీరో అని చెప్పాడు అక్కడ. ఓకే. సో ఎంత అంటే ఆలోచింప చేసే ప్రసంగాలు, ఏదో బిల్డప్ ఇద్దాము, అక్కడికి వెళ్దాము, నేను పెద్ద హీరో ఎప్పుడు లేవు ఆయన దగ్గర. సో ఈ రకంగా చూస్తే కేవలం అభివృద్ధినే కాదు గోపి, ఆయన వ్యక్తిత్వం పరిడి వెళుతూ ఉంది, మరింత పరిమళిస్తూ ఉంది. ఆ వ్యక్తిత్వ వికాసంతో మరింత మంది ఉత్తేజితులై ఆయన్ని చూసి స్ఫూర్తి పొందేలాగా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు వచ్చారు ఈ రాష్ట్రానికి, కానీ ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరికైనా ఏదైనా గౌరవం ఉందా? ఏ రోజైనా మనం ఉప ముఖ్యమంత్రిలా చూసామా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. సో ఈ 1 year ఆయన 100% సక్సెస్ రేట్తో కొనసాగుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.